బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తమ్మిలేరుకు భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో అప్రమత్తమైన జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి లోతట్టు ప్రాంతాల వారికి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే బెజవాడ శివారు ప్రాంతాల్లో దయనీయ స్థితులు నెలకొన్న నేపథ్యంలో ఏలూరు జిల్లాకు ముప్పు రాకుండా అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చైతన్య అందిస్తారు. తమ్మిలేరుకైతే కొంత వరద నీరు తగ్గిందనే చెప్పుకోవచ్చు. అయితే మళ్ళీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దాంతో నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలోనే తమ్మిలేరు వాగుకి నాగిరెడ్డిగూడెం దగ్గర భారీగా ఇన్ఫ్లో అయితే ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. మనం ఏలూరు ఇటు పడమర లాకుల దగ్గర ఉన్నాం. ఈ విజువల్స్లో చూడొచ్చు భారీగా వరద నీరు అయితే తమ్మిలేరు వాగుకి అయితే వచ్చి చేరుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే తమ్మిలేరు వాగుకి భారీగా వరద రావటం వల్ల ఇటు లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో తమ్మిలేరు వాగు చుట్టూరు పోలవరం కానీ జంగారెడ్డిగూడెం నూజివీడు ఇటు ఏలూరు మీదుగా వస్తుంది. ఈ తమ్మిలేరు వాగు భారీగా రావటం వల్ల ఇటు రాత్రి అయితే ఎడతెరపు లేకుండా రాత్రి నుంచి అయితే వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి అయితే మొదటి ప్రమాద హెచ్చరికను అయితే జారీ చేశారు. ఇటు ఇరిగేషన్ అధికారులు అయితే ఎప్పటికప్పుడు వరద ఇన్ఫ్లోను అవుట్ఫ్లోను అయితే మానిటర్ చేసే పరిస్థితి అయితే ఉంది. ఇటు తమ్మిలేరు వాగుకి భారీగా వరద రావటం వల్ల ఇటు కొల్లేరు పరివాహక ప్రాంతం మొత్తం కూడా మునకకు గురయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతం అయితే 40 అడుగుల 10 ఫీట్లు అయితే నాగిరెడ్డిగూడెం దగ్గర ఈ వరద అయితే రీడింగ్ అయితే ఇరిగేషన్ అధికారులు అయితే తీశారు. ప్రస్తుతం ఈ ఏదైతే ఉందో 8,94,000 క్యూసెక్కుల నీటిని అయితే ఇటు సముద్రంలోకి అయితే విడుస్తున్నారు. అయితే ఈ వరదలు ఈ తమ్మిలేరుకి భారీగా వరద రావటం వల్ల ఏలూరు జిల్లా కలెక్టర్ అయితే అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉంటున్నారో వారందరినీ కూడా ఇటు పోలవరం నుంచి జంగారెడ్డిగూడెం ఇటు కాలువ రీడింగ్ కూడా ప్రస్తుతం 81 అడుగులుగా ఉంది. దాని కెపాసిటీ అయితే 3,065 మీటర్లు. అయితే దాని అవుట్లో కూడా ప్రస్తుతం 2,047 క్యూసెక్కుల వాటర్ని అయితే ఎర్రకాలువ జలాశయం నుంచి కూడా విడుదల చేస్తున్నారని అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కలెక్టర్ వెట్టిసెల్వి అయితే ఈ వరదల నేపథ్యంలో తమ్మిలేరుకి నిన్నటి నుంచి బంగాళాఖాతంలో ఏర్పడిన ఏదైతే తుఫాను ఉందో తుఫాను వల్ల వర్షం పడుతుంది. అయితే ఆ వర్షం పడటం వల్ల తమ్మిలేరు జలాశయానికి వస్తున్న వరద నీరు లోతట్టు ప్రాంతాలు మునకకు గురవకుండా ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనే పరిస్థితుల్లో అధికారులకైతే ఆదేశాలను జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా ముందస్తుగా ఎగువ ప్రాంతాలకైతే వారిని అయితే తీసుకెళ్లే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం వీళ్ళందరికీ కూడా ఇప్పటి నుంచే ఎవరైతే తమ్మిలేరు మునకకే గురయ్యే ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వారందరినీ కూడా సహాయక చర్యల్లో భాగంగా వారికి ఆహారం కానీ టిఫిన్ కానీ మందులు కానీ పాల ప్యాకెట్లు కానీ అలాగే గర్భిణీ స్త్రీలని వృద్ధుల్ని ఈరోజే అందరినీ కూడా సహాయ కేంద్రాలకు అయితే తీసుకెళ్లాలని కలెక్టర్ వెట్టిసెల్వి అయితే ఆదేశించిన పరిస్థితి ఉంది. ఇరిగేషన్ అధికారులకు కూడా స్ట్రిక్ట్ ఆదేశాలు అయితే ఇచ్చారు. ఇటు ఏదైతే ఉందో తమ్మిలేరు జలాశయానికి వరద నీరుని అవుట్ఫ్లో ఇన్ఫ్లో ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వరద లోతట్టు ప్రాంతాల్లో ఎవరున్నారో వారందరూ కూడా ఎగువ ప్రాంతాలకు సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలని చెప్పి కలెక్టర్ వెట్టిసెల్వి కూడా ఆదేశించిన పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.